Please do subscribe to Prajabheri News Channel. భాగంగా మా అన్నయ్య దగ్గర గేదె కావడం జరిగింది. దానికి సంబంధించిన వార్షిక నివేదికను మా అసిస్టెంట్ జయరామ్ సార్ గారు రిలీజ్ చేస్తారు. సార్ కొద్దిగా దగ్గర మీడియా మిత్రులకు మరియు నా తోటి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నా తోటి కల్చర్లకు మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా మన నిజామాబాద్ కమిషనరేట్లో పనిచేసే మన సిబ్బంది ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇప్పుడు ఈ వార్షిక క్రైమ్ రివ్యూ ఒక సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రివ్యూ ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. చూస్తే మర్డర్స్ 2021లో 47 అని, ఇప్పుడు 48, 2022లో 48, ఈ సంవత్సరంలో 47, అంటే ఒక కేసు తగ్గడం జరిగింది. తర్వాత అటెంప్ట్ మర్డర్ కూడా 2021లో 49 అయితే, 2022లో 79 అయితే, 2023లో 69 బాడీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇందులో ఎక్కువగా కిడ్నాపింగ్స్ అండ్ రేపు తర్వాత కేసెస్ పెరగడం జరిగింది. అంటే మన మిగతా అటెంప్ట్ మర్డర్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. 2021, 2022, 2023లో గుణాంకాలు చూస్తే సేమ్ ఉన్నాయి. కాకపోతే ఈ కిడ్నాపింగ్ రేప్ అనేది ఏంటంటే మనం పోక్సో కేసెస్ వేస్తాం కాబట్టి మైనర్స్ అందరూ కూడా ఎలోప్మెంట్ కేసెస్ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కేసెస్ కూడా మనం వాటిని అన్నింటినీ కూడా కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి 18 years కన్నా కింద ప్రతి ఒక్క అమ్మాయి, ఈవెన్ అబ్బాయి కానీ మిస్ అయినా కానీ మనం కిడ్నాపింగ్ కింద కేసు చేస్తున్నాం కాబట్టి సబ్సిక్వెంట్గా వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటే వాటిని రేప్గా పరిగణించి వాటిని పోక్సో యాక్ట్ కింద చేస్తున్నాం కాబట్టి ఈ దీంట్లో కేసెస్ పెరిగినా కానీ దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మర్డర్ పర్ గెయిన్ ఈ సంవత్సరము చాలా తగ్గినాయని చెప్పుకోవచ్చు. 2021లో 6 కేసులు ఉంటే 2022లో 13 కేసులు ఉంటే ఈ సంవత్సరం 3 కేసులు అయినాయి. 3 కేసులు కూడా డిటెక్ట్ అయినట్టు మన రికార్డులో ఉంది. 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. తర్వాత ఒక కేసు డెకాట్ అయింది. 2022లో ఒక డెకాటీ కేసు అయింది. తర్వాత రాబరీ కేసెస్ గణనీయంగా పెరిగినాయి అనుకోండి. 2021లో 6 కేసులు ఉంటే 2022లో 16 కేసులు ఉన్నాయి. తర్వాత 2023లో 14 కేసెస్ అయినాయి. అంటే మనం ప్రతి స్నాచింగ్ కేసులో కూడా రాబరీ కేసుగా పరిగణిస్తున్నాం. అంటే మెడలో కనుక చైన్ కనుక ప్రతి ఒక్క చైన్ స్నాచింగ్ కేసు అన్నింటినీ కూడా లాగినప్పుడు ఇంజూరీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క చైన్ స్నాచింగ్ కూడా మనం రాబరీ కేసుగా చేసి దాన్ని గ్రేవ్ కేసుగా చేయడం జరుగుతుంది. అంటే ఇందులో అక్యూజ్కి పనిష్మెంట్ సివియర్గా ఉండాలని చెప్పేసి ఒకటి, రెండోది ఇలాంటి అఫెన్సెస్ ఫర్దర్గా ప్రివెంట్ చేయాలని రెండు, మూడోది ఏంటంటే ఇది స్నాచింగ్ అనేది ఒకవేళ నాన్ గ్రేవ్ కేసు అయింది అనుకోండి, ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికి సీరియస్నెస్ ఉండాలని చెప్పేసి దాన్ని రాబరీ కింద చేసి ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ తోటి రాబరీ కేసు కింద చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే డే అంటే దినంపూట అయిన కేసెస్లో 40 కేసెస్ అయినాయి ఈ సంవత్సరము. అంతకుముందు 22లో 25 కేసెస్ అయినాయి. అలాగే 21లో 22 కేసెస్ అయినాయి. ఇది కూడా ఆల్మోస్ట్ చాలా 75% కేసెస్ పెరిగినాయి. తర్వాత నైట్ కేసెస్ కూడా 2021లో 161 ఉంటే 2022లో 229 కేసులు, 2023 ఈ సంవత్సరంలో
2289 కేసులు అయినట్టు మన రికార్డ్ చూపుతున్నాయి. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ థెఫ్ట్స్ కూడా ఉన్నాయి. చైన్ స్నాచింగ్స్ కూడా 40 కేసులు అయినాయి ఈ సంవత్సరం. 26 కేసులు అయినాయి. తర్వాత ఆటోమొబైల్ థెఫ్ట్స్ కూడా ఈ సంవత్సరం 436 కేసులు అయినాయి. గత సంవత్సరం పోలిస్తే 424 కేసులకు ఇది కూడా పెరిగినట్టే. తర్వాత మిగతా థెఫ్ట్స్ కూడా ఆర్డరీ థెఫ్ట్స్, తర్వాత సర్వే థెఫ్ట్స్ అన్ని కూడా 242 కేసులు అయినాయి. ఇంతకుముందు 234 కేసులు అవుతాయి. ఇది కూడా గణనీయంగా అంటే 13% ప్రాపర్టీ అఫెన్సెస్ పెరిగినట్టు ఈ సంవత్సరం మనం రికార్డ్ చూపిస్తున్నాము. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ లాస్ట్ ప్రాపర్టీ 2021లో 3,30,10,375 రూపాయలు ఉంటే అది 2022లో 11,46,13,676 ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో 6,02,03,518 రూపాయల వరకు నమోదైనాయి. తర్వాత ఈ పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ కూడా ఈ సంవత్సరం కొంచెం సంతృప్తికరంగా లేదు. దీన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా చూస్తే 2021లో 320 కేసులు అయినాయి. అందులో ఇంజూర్డ్ పర్సన్స్ 572, చనిపోయిన డెత్స్ ఏమో 329 చావులు జరగడం జరిగింది. 329 మంది 2021లో 320 కేసుల్లో 329 మంది చనిపోవడం జరిగింది. అదే 2022లో 310 కేసెస్కి 340 కేసులు 340 మంది చనిపోవడం జరిగింది. ఇందులో ఇంజూర్డ్ పర్సన్స్ 642. అయితే ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తే 287 కేసెస్ అయినాయి. అందులో డెత్స్ 309 మంది. అయితే దీన్ని ఏంటంటే ఇంకా గణనీయంగా తగ్గియాలని మా టార్గెట్ పెట్టుకొని అట్లీస్ట్ 75% రెడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక పెట్టుకున్నాము. ఈ ప్రతి ఒక్క సీన్ మన రోడ్ యాక్సిడెంట్ అయిన కేసులో ప్రతి ఒక్క సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ని గ్రేవ్ కేసు 2 డెత్స్ ఉంటే గ్రేవ్ కనుక 2 చనిపోతే కనుక రోడ్ యాక్సిడెంట్ కేసులో గ్రేవ్ కేసుగా పరిగణిస్తాము. ఆ గ్రేవ్ కేసు ఉంటే ఏసీపీ గారు సీనాటోన్స్ క్రైమ్కి విజిట్ చేయాలి. ఒక డెత్ ఉంటే ఇన్స్పెక్టర్ ప్లస్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐస్ కూడా విజిట్ చేసి అక్కడ ఈ ప్రాబ్లం ఏముంది, లైట్ లేదా, లేకుంటే రోడ్ అలైన్మెంట్ సరిగ్గా లేదా, తర్వాత లేకుంటే రోడ్ ఇంజనీరింగ్ పద్ధతి సరిగ్గా లేదా అని చెప్పేసి దీనికి సంబంధించి మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు కూడా పర్యవేక్షణలో ఒక కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఫామ్ చేసుకున్నాము. మేము రెగ్యులర్ గా ఇది మంత్లీ మనం క్రైమ్ మన మీటింగ్ కూడా పెట్టుకున్నాము. అయితే ఆ మీటింగ్ లో కూడా వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ లోకల్ హైవేస్ వాళ్ళు ఏం చేయాలి, నేషనల్ హైవేస్ వాళ్ళు ఏం చేయాలి, తర్వాత మన రోడ్ R&D వాళ్ళు ఏం చేయాలి, తర్వాత రోడ్ అలైన్మెంట్ సరిగ్గా ఉందా లేదా, లేకుంటే కర్వ్స్ సరిగ్గా ఉన్నాయా, లేకుంటే సెంటర్ డివైడర్స్ లేవా, లేకుంటే సైడ్ నుంచి పబ్లిక్ కానీ పశువులు కానీ రావడం జరుగుతుందా, ఇలాంటి అన్ని కూడా పరిశీలించి మనము చర్యలు చేపడుతున్నాం. దీన్ని మేము ఈ సంవత్సరం దానికన్నా ఇంకా తగ్గించి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనే దాన్ని మహమ్మారిని దూరం చేయాలని తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి మంత్ కూడా కలెక్టర్ గారితో మన కమిషనర్ గారు కూడా మీటింగ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా మేము చేయడానికి ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ప్రతి కాలేజీలకు, స్కూళ్లకు, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపిస్తున్నాము. తర్వాత రీసెంట్ గా ఒక 2 వారాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి మేడం సునీత మేడం గారి ఆధ్వర్యంలో ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్క కాలేజ్ పిల్లలకు కూడా చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ వచ్చే సంవత్సరంలో ఈ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ విధంగా మీ ముందు మనవి చేస్తున్నాను. అలాగే వైట్ కలర్ అఫెన్సెస్ అంటే చీటింగ్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ కరెన్సీ కేసెస్ అన్ని కూడా కరెన్సీ కేసెస్ ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ అంత ముందు కూడా ఏం లేవు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే మోసం అంటే ఎవరికైనా వేరే వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు మోసం చేసిన అంటే ఎంప్లాయీస్ మోసం చేసిన కేసులు కూడా చాలా గణనీయంగా తగ్గినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మనం CCTV ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ లో CCTV ఉంది కాబట్టి వాళ్ళు దొంగతనం చేస్తే పట్టపడతాం అని చెప్పి భయంతో ఇది తగ్గింది గణనీయంగా. తర్వాత చీటింగ్ కేసెస్ లో మనము ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ చేస్తున్నాము.
దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఒక మన సీనియర్ ఐజీ ఆఫీసర్ ని దీనికి ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఈ సైబర్ క్రైమ్ కి ఒక సైబర్ క్రైమ్ బోర్డు పెట్టడమే కాకుండా మనకు ఒక ఏసీపీ ర్యాంక్ అధికారులు కూడా ఇక్కడ ఇచ్చారు. వేణుగోపాల్ రెడ్డి చూస్తున్నారు, ఒక ఇన్స్పెక్టర్, తర్వాత ఒక 6 మంది సిబ్బందితో ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తున్నది. గత 3 నెలల నుంచి కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వేరియస్ గ్యాంగ్స్ లైక్ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ, గోవా కానీ, తర్వాత వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేసిన గ్యాంగ్స్ అందరినీ కూడా పట్టుకొచ్చిన తర్వాత మనం వాళ్ళందరినీ కూడా పీటీ వారెంట్స్ మీద ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి పబ్లిక్ అవేర్నెస్ గురించి, పబ్లిక్ రికవరీ గురించి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనము సైబరాబాద్ మన ఎంటైర్ ఈ సైబర్ క్రైమ్ లో మన ఎంటైర్ మన నిజామాబాద్ కమిషనరేట్ నెంబర్ 1 గా ఉందని చెప్పి చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అలాగే ఇటువంటి సైబర్ క్రైమ్ లో అవేర్నెస్ ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ లో, కాలేజెస్ లో, తర్వాత మనం కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న టీమ్స్ అందరూ కూడా స్కూల్స్, కాలేజెస్ పోయి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 3 నెలల్లో నేను కూడా 3 కార్యక్రమాలు కాలేజీలలో కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ స్టూడెంట్స్ కూడా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడము, తర్వాత వాళ్ళతో మోసపోవడం కూడా కొన్ని కేసెస్ జరుగుతున్నాయి. కాబట్టి కాలేజెస్, స్కూల్స్ కూడా వెళ్ళి మా షీ టీమ్స్, తర్వాత మేము కూడా వెళ్ళి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లో మన డౌరీ డెత్స్ గత 2021, 2022, 2023 సంవత్సరాల్లో 4 కేసులు రిపోర్ట్ అయినాయి. సో అంటే సేమ్ క్రైమ్ రేట్ మెయింటైన్ అవుతుంది. తర్వాత డౌరీ హెరాస్మెంట్ కేసెస్ కూడా 2021, 2023 నుంచి ఈ సంవత్సరం అంటే 2023లో 345 కేసెస్ అయినాయి. సో మనం ప్రతి ఒక్క కంప్లైంట్, ఉమెన్ కంప్లైంట్ కూడా టాప్ ప్రయారిటీ తీసుకొని మన ఉమెన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ ని పెట్టి కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మాలెస్టేషన్ కేసెస్ లో కూడా 175 కేసెస్ అయినాయి. అంతకుముందు 2021 99 కేసులు అయినాయి. ఇందులో ఏంటంటే మనం షీ టీమ్స్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. ఎస్ఐ, తర్వాత ఒక 6 ఉమెన్ కానిస్టేబుల్స్, ఒక 2 మెన్ కానిస్టేబుల్స్ తోటి మన దగ్గర రౌండ్ ద క్లాక్ షీ టీమ్స్ కూడా పనిచేస్తుంది. మనం 100 నెంబర్ డైల్ చేసిన నెంబరే కాకుండా షీ టీమ్స్ కూడా ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాము. వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ అన్ని కూడా వీళ్ళు షీ టీమ్స్ కోవిడ్ ఆపరేషన్ లాగా చేసి వాళ్ళందరినీ కూడా టీజింగ్ కేసెస్, తర్వాత బస్ స్టాండ్ లో జరిగినాయి, అమ్మాయిలను కాలేజీకి వెళ్తున్న వాళ్ళని బస్సులలో వేధిస్తుంటే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే వాల్యుయేషన్ అంటే ఉమెన్ కి మాలెస్టేషన్ జరగకుండా చూడడానికి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాము. తర్వాత టీజింగ్ కేసెస్ కూడా పెద్ద ఎత్తున మనము చర్యలు చేపడుతున్నాము. పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా తగ్గాలని చెప్పేసి గవర్నమెంట్ కు టాప్ ప్రయారిటీ ఉంది. కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్ కి ఈ గత 10 సంవత్సరాల నుంచి చేపట్టిన చర్యలు కూడా కంటిన్యూ చేసి ఇంకా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా తగ్గిస్తామని చెప్పి ఈ సమయంతో నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత పోక్సో యాక్ట్ కేసెస్ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఆల్ మైనర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అండర్ 18 కేసెస్, అండర్ 18 ఇయర్స్ ఏజ్ లో అమ్మాయిలందరూ కూడా మిస్సింగ్ అవుతే అన్ని కూడా కిడ్నాపింగ్ కేసెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం 75 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అదే 2021లో అయితే 55 కేసులు అయినాయి పోక్సో యాక్ట్ కేసెస్. అయితే 2022లో 80 కేసెస్ అయినాయి, ఒక 3 కేసెస్ తక్కువైనాయి. తర్వాత మనం ఈ గేమింగ్ యాక్ట్ కూడా పెద్ద ఎత్తున ఈ గత ఎలక్షన్స్ టైంలో వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము, అప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం కూడా మేము పెద్ద ఎత్తున ఈ గేమింగ్ కేసెస్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎక్సైజ్ కేసెస్ కూడా 2021లో 7 కేసులు ఉంటే 2022లో 11 కేసులు ఉంటే ఈ సంవత్సరం ఈ 224 కేసులు అయినాయి. అంటే ఈ ఎలక్షన్స్ లో స్పెషల్ డ్రైవ్ ఎలక్షన్ కోడ్ సంబంధించి మనం స్పెషల్ చర్యలు చేపట్టాము. దాని మూలంగా స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ ఎక్సైజ్ యాక్ట్ కూడా జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 2021లో 14 ఎన్డీపీఎస్ కేసులు అయితే 2022లో 19 కేసులు, తర్వాత ఈ సంవత్సరంలో 36 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. తర్వాత ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఈ డ్రగ్స్ మీద ఒప్పుకోవడం మొదలని చెప్పేసి చర్యలు చేపడుతుంది. దీనికి కూడా మనం ఎన్కార్డ్ అని డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఫామ్ చేశాము. ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు వైస్ చైర్మన్ గా ఉంటారు. కమిటీలో మనం రెగ్యులర్ గా ఎక్సైజ్ పోలీస్ తోటి, తర్వాత
రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి, తర్వాత ఐటీ వాళ్ళతోటి, తర్వాత మన డాక్టర్స్, ఇంజనీర్స్, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, రిప్రజెంటేటివ్స్ కమిటీ ఫామ్ చేశాము. ఇది మంత్లీ మీటింగ్ కూడా పెడుతున్నాం కలెక్టరేట్ ఆధ్వర్యంలో. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉంటే వాళ్ళకు కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది హాస్పిటల్లో. సో ఈ డ్రగ్ మహమ్మారిని దూరం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా ఉక్కుపాదం మోహాలని చెప్పింది కాబట్టి ఇంకా మేము మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇలాంటి కేసెస్ డ్రగ్ అబ్యూస్ కూడా ఇటువంటి డ్రగ్ బాయ్స్ కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటే మనం ఐపీసీ కింద కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ కింద కాకుండా మామూలుగా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కానీ, లేకపోతే గేమింగ్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటాం అనమాట. అలాంటి ఉన్న కేసెస్ లో మనం టోటల్ గా 660 కేసెస్ రిజిస్టర్ అయిన ఈ సంవత్సరం. అంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరిగిందనమాట. అంటే ఒక వ్యవస్థలో ఓన్లీ ఐపీసీ కేసెస్ అంటేనేమో కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అని 2 రకాలు ఉంటాయి. కానీ ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ అనేది గేమింగ్ కానీ, లేకుంటే ఈక్విజింగ్ కానీ, లేకుంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ కానీ, ఎక్సైజ్ యాక్ట్ కానీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రాస్టిట్యూషన్ కానీ, ఇలాంటివి అనేది కూడా స్పెషల్ అండ్ లోకల్ లాస్ కిందకి వస్తాయి. ఇలా మనం 660 కేసులు పెట్టుకున్నామంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎక్కువగా చేసినాం అన్నట్టుగా దీనికి సంకేతాలు. ఇవే కాకుండా ఈ చాలా కేసెస్, డ్రగ్ కేసెస్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 14 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది ఈ డ్రగ్ దాంట్లో. అలాగే చూస్తే ఇప్పుడు ఈ చాలాన్ కేసెస్ సంబంధించి ఒక చిన్న విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు పెండింగ్ ఛాలెంజ్ అన్నిటి కూడా ఈ గత కోవిడ్ అప్పటి నుంచి కూడా చాలా కేసెస్ కూడా పెండింగ్ అయిపోయినాయి. ఈ కేసెస్ అన్ని కూడా ఏంటంటే కోవిడ్ సమయంలో పబ్లిక్ ని కాంటాక్ట్ చేయడం, నాన్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ కేసెస్ వైలేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ అయినాయి ఆన్లైన్ లో. బట్ వాటి అమౌంట్ కలెక్ట్ చేయడం జరగలేదు ఒకటి. రెండోది, కొన్ని ఇష్యూస్ లో, కొన్ని కేసెస్ లో, 2 వీలర్స్ లో, ఆటోస్ లో ఈ పెండింగ్ చాలా అమౌంట్ ఆ కాస్ట్ వెహికల్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో దాని విధంగా ఏంటంటే మనం గవర్నమెంట్, మన డీజీ గారు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెగాలో కదులుతుంది 30వ తారీఖు. ఈ రోజు నుంచి కూడా 30వ తారీఖు వరకు కూడా ఈ సర్వర్ లో టోటల్ పెండింగ్ ఛాలెంజ్ 2 వీలర్స్ మీద 10%, ఆర్టీసీ బస్సెస్ మీద 10%, 2 వీలర్స్ మీద అమౌంట్ కూడా తగ్గేయడము, 4 వీలర్ ఓన్లీ 40% అమౌంట్ కి టోటల్ ఛాలెంజ్ అన్ని కూడా వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. జీవోఆర్టీ నెంబర్ 659 డేటెడ్ 26/12/23. ఇందులో ఏముంటుందంటే మన 10% ఓన్లీ 10% ఆఫ్ ద అమౌంట్ ఈస్ టు బి కలెక్టెడ్ బై ఫర్ ఆర్టీసీ బస్సెస్. తర్వాత 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి 80% ఎగ్జంప్షన్ ఇస్తారు. ఓన్లీ 20% అమౌంట్ కట్టాలి. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, 85 రూపాయలు ఎగ్జంప్షన్ ఇస్తారు. ఓన్లీ 20 రూపాయలు వాళ్ళ చాలాన్ పే చేస్తే సరిపోతుంది. బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఓన్లీ 10 రూపీస్ కడితే సరిపోతుంది 100 రూపాయల చాలానికి. అలాగే కార్లు, మోటార్ సైకిల్, కార్లు అండ్ కొంచెం హెవీ వెహికల్స్ మాత్రం 40 రూపీస్ కట్టాలి. 40 రూపీస్ కడితే ఏమవుతుందంటే 60 రూపీస్ వేవ్ ఆఫ్ చేస్తారు. అంటే 40% కట్టాలి, 60% వాళ్ళకి వేవ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా పబ్లిక్ కి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకొని 30th లోపల ఇవన్నీ కూడా మీరు పేటిఎం లో కానీ, ఆన్లైన్ లో కానీ, లేకుంటే గూగుల్ పేలో మీ వెబ్సైట్ లో మీ సేవలో వెళ్ళి కట్టుకోవచ్చని మీ ద్వారా ఈ విధంగా అప్పుడు మనం చేస్తున్నాము. అది చెప్తాను, అదొక నిమిషం సార్. 53 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 2021లో 33 కేసెస్ రిజిస్టర్ చేశాము గేమింగ్ యాక్ట్. అదే 2022లో 95 కేసులు, ఈ సంవత్సరంలో 53 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఇందులో రిజిస్టర్ చేసిన దాంట్లో 279 కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. అక్యూజ్డ్ పర్సన్స్ సీజ్ చేసిన అమౌంట్ 61,27,581. అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం అన్నమాట. అలాగే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా కేసెస్ కూడా పెరిగినాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ 36 అయినాయి. పోయిన సంవత్సరంలో 19 అయితే ఈ సంవత్సరం 36 అయినాయి.
ఆ తర్వాత సీజ్ క్వాంటిటీ కూడా దాని లింక్ ఎక్కడ నుంచి అయితే వస్తుందో సోర్స్ అది కూడా పట్టుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. తర్వాత ప్రీవియస్ రైస్ కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ 54 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది. 79 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 4086.91 క్వింటాల్స్ సీజ్ చేసినాము. దీని మొత్తం 69,58,782 రూపాయలు. తర్వాత ఈ పీడిఎస్ రైస్ మీద కూడా ఎవరైతే మిస్యూజ్ చేసిందో గవర్నమెంట్ కి రైస్ సప్లై చేయకుండా ప్యాడీని అమ్ముకున్నారో వాళ్ళ మీద కూడా మనం క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా రికవరీ చేయడానికి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం, రికవరీ యాక్షన్. తర్వాత ఈ సంవత్సరం శాండ్ థెఫ్ట్ మీద కూడా 32 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా ఈ శాండ్ థెఫ్ట్ మీద ఉత్పాదం ఒప్పందాలు కాబట్టి మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా మొత్తం అన్ని ఎక్కడెక్కడ ప్లేసెస్ లో శాండ్ థెఫ్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి మన మొరము దొంగతనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ పర్మిటెడ్ ఉన్నాయి, ఎక్కడ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఈ శాండ్ దొంగతనం చేస్తుండ్రో అట్లాంటి వాళ్ళందరికీ కూడా కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం SC/ST కేసెస్ కూడా 97 అయినాయి. గత సంవత్సరం కంపేర్ చేస్తే 117 కేసెస్ కి ఈ సంవత్సరం 97 కేసెస్ అయినాయి. అంటే కనీసం ఒక 15% కేసెస్ 17% కేసెస్ తగ్గడం జరిగింది. తర్వాత మిస్సింగ్ కేసెస్ లో 149 కేసెస్ ట్రేస్ అయిపోయినాయి పర్సన్స్. ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేసి 660. సో ప్రతి ఒక్క కేసు ఆఫ్ మిస్సింగ్, మైనర్ మిస్సింగ్ అయితేనేమో కిడ్నాప్ చేస్తున్నాము, మేజర్ మిస్సింగ్ మొబైల్ కానీ మైనర్ మిస్సింగ్ అయితేనేమో మిస్సింగ్ కేసు చేస్తున్నాము. ఈ సంవత్సరం 640 కేసెస్ రిజిస్టర్ చేసినాయి. దాంట్లో 741 మంది మిస్ అయ్యారు. అందులో 592 మందిని ఆల్రెడీ ట్రేస్ చేశాము. ఓన్లీ 9.5% మిస్సింగ్ కేసెస్ ట్రేస్ కాలేదు. మిగతా అన్ని కూడా కేసెస్ అన్ని కూడా డిటెక్ట్ అయిపోయినాయి. తర్వాత సూసైడల్ డెత్స్ ఈ సంవత్సరం 340 కేసులు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే అంతకుముందు 2 సంవత్సరాలు పోలిస్తే సేమ్ ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత లోక్ అదాలత్లో మనము 2023లో 24,752 కేసులు మెగా లోక్ అదాలత్ ఇప్పటి వరకు డిస్పోజ్ చేశాము. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ మెగా లోక్ అదాలత్ మన దగ్గర జనవరి యాక్చువల్గా ఆల్ ఓవర్ ఇండియా కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లోక్ అదాలత్ కండక్ట్ చేసిండ్రు గ్రామీణ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం. కానీ మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నందుకు ఎవరైనా చిన్న చిన్న సమస్యలు పరిష్కారాలు కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళ వల్ల మళ్ళీ ఫర్దర్ గా రెస్పాండెంట్స్ తోటి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి లోక్ అదాలత్ ద్వారా మన కేసులు కూడా కాంప్రమైజ్ కావచ్చు అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ విన్నపం చేస్తున్నాము. తర్వాత కన్విక్షన్ రేట్ కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 27 రేట్లు అయితే ఈ సంవత్సరం 36%. అంటే ఆల్మోస్ట్ ప్రతి 3 కేసెస్ లో ఒక కేసు కన్విక్షన్ అవుతుంది. ఇందులో మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 కేసెస్ తో పడ్డాయి. 10 years ఇంప్రిజన్మెంట్ 4 కేసులు, 8 years ఇంప్రిజన్మెంట్ 2 కేసులు, టోటల్ 122 కేసెస్ కన్విక్షన్ అయినాయి. అందులో 1 year and below ఒక 73 కేసులు దాకా అయినాయి. సో ఇందులో 14 కేసులు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 304 కేసెస్ అంటే డౌరీ డెత్ కేసెస్, తర్వాత మర్డర్ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ అనేవి కూడా దీని కింద వస్తాయి కాబట్టి. తర్వాత 10 years ఇంప్రిజన్మెంట్ కూడా గణనీయంగా పెరిగింది. సో మన ఈ కేసెస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ కూడా పెరిగాయని మీకు ఈ విధంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. లైఫ్ కన్విక్షన్ కేసెస్ లో నిజామాబాద్ 3 టౌన్ కేసెస్ ఒక 3 ఉన్నాయి. తర్వాత నిజామాబాద్ 4 టౌన్ కేసు, 3 కేసెస్ మార్టూర్లో ఉన్నాయి. తర్వాత నిజామాబాద్ 5 టౌన్ 1, నిజామాబాద్ 2 టౌన్ 6 టౌన్ 2, తర్వాత ఆర్మూర్ 1, డిజిపల్లి 1, ముక్కల 1, ఎర్రగడ్డ 1, ఇట్లా టోటల్ 14 కేసెస్. అంటే మనం ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ పెంచడం జరుగుతుంది. ఐఓస్ కి వాళ్ళకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వడము, ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అవన్నీ మీద కూడా సెన్సిటైజ్ చేసి బ్రీఫింగ్ చేస్తున్నాం కాబట్టి ఆఫీసర్స్ కూడా చేస్తున్నారు. ఇది 36% నుంచి ఈ ఇయర్ టార్గెట్ 50% పెట్టుకున్నాము. కన్విక్షన్ రేట్ 50% తేవాలని చెప్పి ఉద్దేశంతో మేము 2024లో అడుగుపెట్టబోతున్నాము. అలాగే పబ్లిక్ అవేర్నెస్ గురించి కళా బృందం వాళ్ళు కూడా 125 ప్రోగ్రామ్లు కండక్ట్ చేసిండ్రు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్ కి 185. తర్వాత మిగతా అన్ని కాలేజెస్ స్కూల్ కూడా విజిట్ చేసి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. తర్వాత
స్ట్రీట్ చిల్డ్రన్ కూడా ఇనాగ్రేట్ చేయడానికి మనం మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారితో కోఆర్డినేట్ చేసి తర్వాత ఈ మన డైరెక్టర్ ప్రోగ్రామ్స్ లో కూడా మనం 63,984 కాల్స్ అటెండ్ చేశాము. ఇందులో మనకు వచ్చిన ఇంపార్టెంట్ దాంట్లో కాల్స్ రిసీవ్డ్ ఆన్ అదర్ కేటగిరీ అంటే డెడ్ బాడీస్ కానీ లేకుంటే మిస్లేనియస్ ఇష్యూస్ కానీ ఈవ్టీజింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. తర్వాత మేము 63,984 కాల్స్ పోయిన సంవత్సరం రిసీవ్ చేసుకున్నాము. ఈ అన్ని కాల్స్ కూడా మనం 100 డైల్ చేసిన పబ్లిక్ అందరికి కూడా రెస్పాండ్ చేయడం జరిగింది. మన పెట్రోల్ కార్స్, గ్లూకోజ్, తర్వాత గ్రావిటీ ఆఫ్ ది కాల్ బట్టి ఈవెన్ ఎస్ఎన్సిఎల్ కూడా స్పాట్కి వెళ్ళి పబ్లిక్ అటెండ్ చేయడం జరిగింది. తర్వాత షీ టీమ్స్ లో కూడా మనము మొత్తం కూడా ఇప్పటి వరకు కేసెస్ రిజిస్టర్ చేయడం పెద్దగా పెరిగింది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ వైపు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ మనకు స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు షీ టీమ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మఫ్టీలో ఉండి వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ కూడా పెంచాము. తర్వాత ఇప్పుడు కొన్ని కమిషనరేట్ లెవెల్లో పనిచేయని కెమెరాలను కూడా రిపేర్ చేయడానికి కమిషనర్ గారు మన కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన కూడా అటెండ్ అయ్యారు, అది కూడా టేకప్ చేస్తున్నాము. తర్వాత ముగ్గురు అక్యూజ్ మీద 3D యాక్ట్ ఇనిషియేట్ చేశాం మనము. ఆ ముగ్గురులో ఒకరు ప్రసాద్ గౌడ్, ఒకరు అజయ్ కుమార్ మొదాని, ఒకరు అమిల్ అని. ఈ ముగ్గురు కూడా బాడీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళ మీద కూడా 3D యాక్ట్ ఇన్వాల్వ్ చేశాము. తర్వాత మీకందరికీ కూడా తెలుసు మనము జనరల్ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకొని మీ అందరి సహకారాలతో కొత్త లెజిస్లేటర్స్ ని పబ్లిక్ ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి కూడా టోటల్ గా మనం పబ్లిక్ సహకారంతో, సిఎంఏతో సహకారంతో, తర్వాత బయట నుంచి వచ్చిన పోలీస్ తోటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ వైలేషన్ లో 115 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్స్ లో అది ఓన్లీ 50 కేసులే. ఈసారి గణనీయంగా 115 కేసులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేశాము. ఆ కేసెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ ఎస్ఓపి తయారు చేశారు కమిషనర్ గారు. అవన్నీ కూడా కేసెస్ ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అవన్నీ ఛార్జ్ షీట్ చేసి తర్వాత ఎవరైతే ఈ మోడల్ కోడ్ వైలేషన్ చేశారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి మీ మూలంగా ఇప్పుడు మనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ 239 కేసెస్ పెట్టాము ఈ ఎలక్షన్స్ లో. లిక్కర్ 3,610 లీటర్లు సీజ్ చేశాము. వర్త్ 24,40,743. ఇందులో తాడీ కూడా సీజ్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున. ఆల్కోజోము తర్వాత డైక్లోఫామ్ కలిపిన కేసెస్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ మనం చూస్తే రోజు న్యూస్ పేపర్లో ఈ ఆల్కోజోమ్ కెమికల్ కూడా వాడుతున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మనము ఈ సంవత్సరంలో మంచి ఇంపార్టెంట్ క్రిమినల్స్ కూడా అరెస్ట్ చేశాము. చాలా ప్రాపర్టీ కూడా రికార్డ్ చేశాము. మొత్తం 8 మంది ఇంపార్టెంట్ అక్యూజ్ అరెస్ట్ చేశాము. అందులో ముఖ్యంగా షేక్ సమీయుద్దీన్ అని, షేక్ అబ్దుల్ నజీర్ అని, షేక్ అస్లాం, అయూబుల్లా ఖాన్ అని వీళ్ళందరినీ కూడా నిజామాబాద్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లారీ ప్లస్ ప్యాడీ బ్యాగ్స్ కూడా ఇల్లీగల్ గా ప్యాడీ స్టోర్ చేసి పెట్టినది అదన్నీ కూడా చేయడం జరిగింది. అతని దగ్గర ఒక వెపన్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఒక అన్లైసెన్స్డ్ వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మిగతా పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా పెంచుతున్నాము. తర్వాత దుర్గా ప్రసాద్, దాసం వీర మణికంఠ, తర్వాత విశ్వధుని శ్రీనివాసు, దివ్య సాయి శ్రీనివాస్ అని వీళ్ళందరూ కూడా రాబరీ కేసు థెఫ్ట్ చేసిన అఫెన్స్ లో కూడా మనం వాళ్ళ అక్యూజ్ కూడా ఇమీడియట్ గా వచ్చేటువంటి అరెస్ట్ చేశాము. తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, బైక్స్ అఫెండర్స్ కూడా మాక్సిమం చాలా మంది కేసెస్ డిటెక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ఓవరాల్ గా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ చూస్తే కొంచెం సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ గత 3-3.5 నెలలు మొత్తం ఎలక్షన్ కోడ్ లో బిజీ ఉండే ఆఫీసర్స్ అంతా కూడా ఫోకస్ కొంచెం తగ్గింది. ఆ పాత కేసు అన్ని కూడా తీసి ఇప్పుడు నెక్స్ట్ 2 నెలల్లో అన్ని ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల మిగతా కేసెస్ అన్ని కూడా డిటెక్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా మీకు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇదే కాకుండా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ప్రజాపాలన ప్రోగ్రాం కూడా నిన్న గవర్నమెంట్ మినిస్టర్ గారు
కృష్ణారావు గారు రావడం జరిగింది. నిన్న కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. తర్వాత మనం పోలీస్ స్టేషన్ వైపు చూస్తే మన మొత్తం మన దగ్గర అన్ని విలేజెస్ లో కూడా రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ మన తెలంగాణ ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ ప్రోగ్రామ్ కి మొత్తం అందరూ కూడా మన ప్రతి ర్యాంక్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం. 3,34,644 కేసెస్ బుక్ చేశాము. అయితే దీనికి 14,15,28,230 రూపాయలు చాలా అమౌంట్ ఎన్ఫోర్స్ చేశారు. అంటే వాళ్ళు చేసిన అఫెన్స్ కి మన యాక్ట్ ప్రకారం జరిగే అమౌంట్ 14,15,28,230 రూపాయలు. అయితే దీనికి పేమెంట్ కేసెస్ లో అయితే వన్ థర్డ్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద అమౌంట్ 1/3 కేసెస్ లో అమౌంట్ పే చేశారు. ఇంకా 2/3 పెండింగ్ ఉంది అప్రాక్సిమేట్లీ చెప్పాము. సో దీంట్లో మనం ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ చూస్తే అదే 1/3 అంటే 35% మనం అమౌంట్ డబ్బులు రికవరీ చేశాము. సో ఇంకా 65% ఆఫ్ అమౌంట్ రికవరీ అయ్యింది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఈ లోక్ అదాలత్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ వచ్చే 5-6 రోజుల్లో పబ్లిక్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకొని అతనికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కాకుండా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ తోటో ఫ్యామిలీ మెంబర్స్ తోటో ఎక్కడ పోతుంటే వెహికల్ ఆపి పెండింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఆపడం జరుగుతుంది. ఎక్కువ వెహికల్స్ ఎక్కువ ఛాలెంజ్ పెండింగ్ ఉంటే సో అటువంటి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అటువంటి ఇన్కన్వీనియన్స్ ప్రివెంట్ చేయడానికి అందరూ కూడా ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఈ జీవోని వాడుకొని ఆ పెండింగ్ ఛాలెంజ్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి జీవో ఆర్టీ నెంబర్ 659 మీకు గ్రూప్ లో పెడతాను. మన డిఆర్ఓ గారు కూడా ఈ కాపీ ఒకటి గ్రూప్ లో పెట్టేస్తారు. ఇది మీరు అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఉంటుంది. ఈ తాగి మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట తాగి యాక్సిడెంట్స్ చేస్తున్నారని చెప్పేసి మనం 8,750 డ్రంకన్ డ్రైవ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఇందులో 6,545 కేసెస్ ఆల్రెడీ చాలా పే చేశారు. ఇంకా 2,204 కేసులు ఉన్నాయి. ఈ 2,204 కేసులు కూడా ఇప్పుడు అన్ని కూడా ఈ యోగాలతో క్లియర్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ లేక చాలా మంది ఈ డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనం గత 2 సంవత్సరాలకు పోల్చుకుంటే ఈ సంవత్సరంలో నెంబర్ ఆఫ్ కేసెస్ అరెస్ట్ అయినవి కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ అక్యూజ్ కోర్టు ప్రొడ్యూస్ చేసింది కానీ రికవరీ చేసింది కూడా ఎక్కువగా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. గుడ్ మార్నింగ్. ఫర్దర్గా దీని విషయంలో ఎలా వెళ్తారు అంటే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్లో కూడా ప్రిన్సిపల్ తర్వాత వాళ్ళకి సంబంధించిన వార్డెన్ టోటల్ కమిటీ ఫ్రేమ్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కూడా మనం అన్ని యూనిట్స్ కూడా మన డివిజన్స్ అందరూ కూడా ఒక స్పెషల్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. నెంబర్ 2 ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళ పోటీ విద్యార్థులలో ఉన్న కానీ దీనికి కనెక్ట్ అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కాన్ఫిడెన్షియల్ పెట్టి వాళ్ళ స్నేహితులతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మన కాన్ఫిడెన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఆ అబ్బాయిని కూడా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా రీఎడిక్షన్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. 3వది తర్వాత మనం ప్రతి ఒక్క ఈ రిపోర్ట్ అయిన ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ టీఎస్ న్యాప్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో అనేది ఫామ్ అయిందో ఇది హైదరాబాద్ లో మన సెక్రటేరియట్ లో దీనికి ఒక గవర్నమెంట్ ఒక స్పెషల్ బోర్డ్ ఫామ్ చేసింది సందీప్ షాండి సార్ ఆధ్వర్యంలో. అయితే మనం ప్రతి ఒక్క కేసు కూడా ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours ఎఫ్ఐఆర్ లోని దాని వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళు యూజ్ చేసి అదే సీజ్డ్ కాంట్రాబ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ అని కూడా మనం విత్ ఇన్ 24 hours టీఎస్ న్యాప్ పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన తెలంగాణ స్టేట్ మొత్తము ఇంతకుముందు ఆర్గనైజ్డ్ ఇంతకుముందు చేసిన అఫెన్స్ చేసిన వాళ్ళ లేకపోతే కొత్త వాళ్ళ అని చెప్పేసి దాని మీద వర్కౌట్ చేసి నైబరింగ్ స్టేట్స్ తోటి కూడా ఒక మనం టీమ్స్ ఫామ్ చేసి ఎంహెచ్ఏ కింద పనిచేసే టీమ్స్ తోటి కాంటాక్ట్ చేసి ఇమీడియట్ గా దాని కింగ్ పిన్ ఇక్కడ నుంచి మనం టీమ్ ఫామ్ చేసి అక్కడ పోవడానికి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు విత్ ఇన్ డే వాళ్ళు కన్సర్న్ ఎంహెచ్ఏ కింద పనిచేసే ఈ టీఎస్ ల్యాబ్ సంబంధించిన నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి
అతన్ని పికప్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాచకొండల పట్టుకున్న కేసు అయితే సంబంధించి అది రాజస్థాన్, తర్వాత ఏషియా, మన పాకిస్తాన్, తర్వాత ఇరాన్ అక్కడి నుంచి వచ్చినట్టుగా బై ఓట్ వచ్చినట్టుగా వాళ్ళు వెల్లడించారు. సో అట్లా ఇక్కడ మన దగ్గరే కాకుండా బార్డరింగ్ కంట్రీస్ లో ఈ డబ్బుని టెర్రరిజం కానీ లేకుంటే వేరే ఇల్లీగల్ మీన్స్ వాడుతున్నారు కాబట్టి ఈ డబ్బుని అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం త్రూ ఇంటర్పోల్ ద్వారా వాళ్ళకు వేరియస్ ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరూ కూడా అప్రెండ్ చేయడానికి టీఎస్ ల్యాబ్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దీని రిజల్ట్స్ కొన్ని రోజుల్లో మనం చూడబోతున్నాము. ఈ విధంగా పనిచేస్తాం. ఇంటర్సెక్షన్ కూడా 50 meters ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఐదర్ సైడ్ ఇస్ నో పార్కింగ్ ఏరియా. ఒకటి ఎందుకంటే మనకు ట్రాఫిక్ లైసెన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ నో. అలాగే కాకుండా మనము ఆటోమేటిక్ కెమెరాస్ తోటి కూడా మనము ఈ చాలనింగ్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ ప్లస్ దాన్ని చాలన్ చేయడం. రెండోది. మూడోది, ఉన్న స్టాఫ్ కూడా అక్కడ ఏంటంటే రాంగ్ రూట్ వస్తుంటారు, ట్రిపుల్ రైడింగ్ వస్తుంటారు, వితౌట్ హెల్మెట్ వస్తుంటారు, లేడీస్ ని కూడా ఎక్కించుకోవడం చాలా మంది మనం చూస్తుంటాం. సో అటువంటిది ఎన్ఫోర్స్ చేయడానికి మనం కెమెరాస్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్క జంక్షన్ లో మనం 15 కెమెరాస్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కెమెరాస్ తోటి జస్ట్ అంటే వాళ్ళని పనిష్ చేయాలని లేకుంటే వాళ్ళకి చాలా వేయాలని కాదు, డిటరెన్స్ అంటే భయం అనమాట. సో భయం ఉంటే ఫోటో కొడుతున్న మన భయం వల్ల వాళ్ళు రాంగ్ రూట్ లో రాకుండా ఉండడం ఒకటి. రెండోది, మనం చూస్తున్నాము చాలా మంది రాంగ్ రూట్ లో వచ్చినాయి, దాంట్లో యాక్సిడెంట్స్ అని మనము హరికృష్ణ గారు కూడా మనం ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తే చనిపోవడం జరిగింది. అలాంటి అఫెన్సెస్ కనుక మనం ప్రివెంట్ చేయగలిగితే మేజర్ లాస్ ఉండదనే భావంతో అట్లా కెమెరాస్ కూడా పెట్టి మా స్టాఫ్ కూడా పాండూరులో కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఇక వాళ్ళు చెప్పినా కాకుండా మీరు అదే వెళ్ళిపోమని చెప్పినా కానీ రాంగ్ రూట్ లో అలాగే వస్తుంటారు, ఎందుకంటే యూటర్న్ దూరం ఉందని. సో అటువంటి కేసెస్ మాత్రం మనం డెఫినెట్ గా చెప్పినట్టు కూడా వినకుంటే మనం కంపల్సరీగా వాళ్ళకు చాలా తీసి వాళ్ళకు పంపేయడం జరుగుతుంది, వాళ్ళకి మెసేజ్ పంపేయడం జరుగుతుంది. సెకండ్, డెవలప్మెంట్ కమిటీస్ అనేది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఇల్లీగల్ చర్యలు అని చెప్పేసి మనం గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ షెట్పల్లిలో కానీ, తర్వాత నిన్న నందిపేటలో కానీ, తర్వాత అంతకుముందు జరిగిన ఒక దర్పల్లిలో కానీ ఇటువంటి సేమ్ క్యాస్ట్ వాళ్ళ కులస్తులను కూడా బహిష్కారం చేస్తున్నారు. తర్వాత విలేజ్ ఎల్డర్స్ కూడా చేయడం జరుగుతుంది. అది కూడా అదంతా కూడా ఇల్లీగల్ కాబట్టి మనం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసులు రిజిస్టర్ చేశాము. ఇప్పటికే 5 కేసులు మనకు సుమారుగా 42 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా పబ్లిక్ కోరైనా సరే చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా మేము కేసులు నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. ఇది ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏంటంటే ఫోర్సిబుల్ మీన్స్ గా చేస్తున్నారు. అది తప్పు. ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి ఇద్దరిద్దరిని తీసుకొని ఒక 15 కులాలు ఉన్నాయనుకోండి, 30 మంది ఒక కమిటీ వేసేసి మీరు చేయాలి, మీరు చేయకుంటే మేము మీద బహిష్కరిస్తామని చెప్పేసి చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాం. రీసెంట్ గా మనకు వేల్పూర్లో కూడా ఇదే ఇష్యూ ముస్లిమ్స్ కి మధ్య మన బోర్డ్ కి తర్వాత వేల్పూర్ విలేజెస్ కూడా వస్తే వాటి కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒక కమిటీ ఏర్పరిచాము. ఆ కమిటీ కూర్చొని ఆర్డీఓ గారు, ఏసీపీ గారు కూర్చొని మన రెవెన్యూ ఆఫీసర్స్, తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు, తర్వాత ముస్లిం హెడ్స్, తర్వాత విలేజ్ హెడ్స్, అంటే మేము వీడీసీస్ గెలవలేదు, సర్పంచ్, ఉప సర్పంచ్, తర్వాత వీడీస్ లో లేని వాళ్ళని పిలిపించి అది కూడా ఒక పొలిటిక్ తీసుకొచ్చి దాన్ని అమికబుల్ గా కూడా వేల్పూర్లో సెటిల్ చేసినామని మీకు కూడా ఐడియా ఉంటుంది. అది కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా ఒక బ్రదర్ హైదరాబాద్ లో ఉంటాడు, ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ లోకల్ బ్రదర్ పోయి హైదరాబాద్ లో ఉన్న బ్రదర్ అగేన్స్ట్ కూడా కంప్లైంట్ చేస్తే వీడీసీస్ అతను పిలిపించి కుల బహిష్కరణ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం. అటువంటి కనుక మా దృష్టికి వస్తే కంపల్సరీ వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఇమీడియట్ కూడా ఛార్జ్ షీట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టమని చెప్పేసి ఒక గవర్నమెంట్ కూడా లెటర్ రాసి ఆ కేసెస్ అన్ని కూడా సత్వర పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు చేపడతాం. వాస్తవమే. అయితే మనకున్న ఇదేంటంటే ఇంటర్ ఒక మనకు నాందేడ్ తోటి బార్డర్ ఉంది. ఇప్పుడు బోధన్ మీకు తెలిసిందే. తర్వాత నైబరింగ్ కామారెడ్డి తోటి కానీ మనకు ఆదిలాబాద్, తర్వాత ఈ వేరియస్ ఇంకో 2 డిస్ట్రిక్ట్స్ నిర్మల్ తర్వాత తోటి కూడా మనకు బార్డర్ ఉంది కాబట్టి ఈ వీటితోటి ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ కూడా జరుగుతున్నాయి. తర్వాత నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా పెరుగుతున్నాయి. నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కానీ నైబరింగ్ స్టేట్స్ వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు పెట్రోలింగ్ సిస్టమ్ కూడా మేము పెంచుతున్నాము. తర్వాత విజిబుల్ పోలీసింగ్ కూడా గత వారం రోజుల నుంచి చర్యలు చేపట్టాము. ఈ ఇంతకుముందు రిజిస్టర్ కేసే కాకుండా ఫర్దర్ గా రిజిస్టర్ అయిన కేసెస్ కూడా
రిజిస్టర్ కేసెస్ కూడా ఎన్ఫోర్స్ చేసి అవన్నీ కూడా డిటెక్ట్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే HB/9 లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ 2021 లో మీరు చూస్తే 161 కేసెస్ ఉన్నాయి. అలాగే 22లో 229 కేసెస్, 23లో 289 కేసెస్ లో మన పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్ 84 ఉంది. అంటే యావరేజ్ స్టేట్ యావరేజ్ కన్నా ఇది మంచి పర్ఫార్మెన్సే. కాకపోతే HB/9 కొంచెం సంతృప్తికరంగా లేదు. దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాము. సార్ ఇది నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్, నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్, నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఇప్పుడు 100 కేసెస్ లో 84 అనమాట అట్లా. సో ఇందులో 45 కేసెస్ డిటెక్ట్ అయితే, సారీ 289 కేసెస్ డిటెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్ 84 అయింది. సో పర్సెంటేజ్ మేబీ 1/3 వస్తుంది అనుకోండి. ఓకే, 42% వస్తుంది అనుకుంటా. ఓకే, అరౌండ్ 40% వస్తుంది. సో అట్లా ఈ ఇయర్ ఇంకా విజిబుల్ పోలీసింగ్ తోటి ఇప్పుడు తర్వాత బీట్స్ రియలైజ్ చేసి మన పెట్రోలింగ్ కూడా ఇంప్రూవ్ చేసి బెటర్ విజిబుల్ పోలీసింగ్ చేసి క్రైమ్ ప్రివెన్షన్ కూడా చేస్తాము. తర్వాత న్యూ ఇయర్ కూడా సంబంధించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని సంతోషకరంగా జరుపుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం తాగి డ్రైవ్ చేయొద్దు. మనం తాగి డ్రైవ్ చేస్తున్నాం కానీ ఎదుటి వాళ్ళకు హాని జరగవచ్చు. ఎందుకంటే మేము సిటీలో చాలా కేసెస్ చూసేవాళ్ళము. మామూలు రోడ్డు మీద తాగని వాళ్ళు ఈ తాగే వెహికల్ పోయి కుదురుకొని వాళ్ళు చచ్చిపోతుండేవాళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా న్యూ ఇయర్ సందర్భంగా కేసెస్ వేస్తాము. సో అందరూ కూడా ఏంటంటే ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలన్నా తాగిన వాళ్ళతో వీళ్ళు అకంపెనీ అయితే బాగుంటుంది. తాగిన మొత్తం వెహికల్ నడిపితే వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ఇంతకుముందు క్లోజ్డ్ కేసెస్ లో ఎక్కువ జరిగాయి. అంటే ఆర్గనైజ్ గా ఒక ఈ కిరాయి తీసుకోవడము అట్లా, లేకుంటే ఒక ఫ్లాట్ కిరాయి తీసుకొని జరిగేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ గ్యాప్స్ లో, తర్వాత ఓపెన్ ప్లేస్ వాళ్ళ కమిటీకి సంబంధించిన మాల్స్ లో, తర్వాత ఓపెన్ ప్లేసెస్ లో ఎక్కువ ఆడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పోలీస్. నెంబర్ 2 ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 10 మంది ఉంటే మనం 4-5 కానిస్టేబుల్ వెళ్తారు, ఒక 2-3 పారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఎక్కడ పడి చేంజ్ చేస్తే పడిపోయి గుంతల్లో పడి, లేకుంటే కింద పడి చచ్చిపోయిన అనుకోండి, లేకుంటే అనవసరంగా అన్ని ఇష్యూస్ అవుతాయి. సో మనం కూడా ఏంటంటే అన్ని ప్లేసెస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా రేట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందుగా ఇప్పుడు ఆర్గనైజ్ లేదు. తర్వాత మన ఇక్కడ తెలంగాణలో నిజామాబాద్లో ఈ కల్చర్ పోవాలని చెప్పేసి కమిషనర్ గారు, ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు, అంతకు ముందు కమిషనర్ గారు కూడా చర్యలు చేపట్టారు. కాబట్టి కేసెస్ తగ్గినాయి. అయితే ఇక్కడ నుంచి కాకుండా బయటకు వెళ్ళి అవుట్ ఆఫ్ మహారాష్ట్రకి వెళ్ళి కూడా ఆడుతున్నట్టు మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, మహారాష్ట్రలో మనం పోయి ఎన్ఫోర్స్ చేయలేం కాబట్టి మన దగ్గర మాత్రం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. ఎవరైతే పే కార్డు నడుపుతున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇంతకుముందు 2-3 కేసెస్ కనుక వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్టుగా ఉంటే వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ ఓపెన్ చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఏంటి 3 and 4 గేమింగ్ యాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ అంటే పట్టాలంటే ఓపెన్ ప్లేస్ అంటే సెక్షన్ 9 ఆఫ్ ఏపీ గేమింగ్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద మనం అడాప్ట్ చేసేది ఏపీ యాక్టే. సో సెక్షన్ 9 పాత యాక్టే కాబట్టి అది ఓపెన్ ప్లేస్ లో బెట్టింగ్ చేసేస్తాం అన్నమాట. ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే యాప్ లో ఆడుతున్నారు, లేకుంటే ఒక 10 మంది బిడ్డర్షిప్ పిలిపించి ఆడిపిస్తున్నారు, లేకుంటే ఫోన్ గా బెట్టింగ్ తీసుకుంటున్నారు అనుకుంటే అప్పుడు మనం 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ వేస్తాం అన్నమాట. సో చేసే అఫెన్స్ బట్టి మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ టైం కూడా మనం IPL అప్పుడు కానీ మన ఈ వరల్డ్ కప్ అప్పుడు కూడా ఒక 4 కేసులు వేశాము. ఒక అక్యూజ్ కూడా మీకు తెలుసు, కస్టడీ తీసుకొని మళ్ళీ వాళ్ళని చేసాము. ఇప్పుడు వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ ఓపెన్ చేసి వాళ్ళ మీద కూడా నిఘా కంట్రోల్ చేస్తున్నాం. ఆర్మూర్ కేసులో వర్కౌట్ చేస్తున్నాము. అయితే ఆ రోజు ఆ పెద్ద మనిషి డాక్టర్ పవర్ అనే అతను ఇతను పక్కారీ క్యాస్ట్ కదా, పక్కారీ క్యాస్ట్. తర్వాత అతను ఏంటంటే డాక్టర్ బై ప్రొఫెషన్. అతను లోకల్ గా ఒక హాస్పిటల్లో క్లినిక్ నడుపుతాడు, వేరే వేరే డాక్టర్స్ వచ్చి కన్సల్ట్ చేస్తారు. ఇతను ఏంటంటే కొంచెం ఎవరి దగ్గర డబ్బులు ఇతను డబ్బులు తీసుకొని అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెద్ద మనిషి వేరే ఒక అతను వచ్చి మార్నింగ్ ఇట్లా నేను 2,60,000 రూపాయలు కడుతున్నాను, నేను పెట్టిన గోల్డ్ తీసుకు అన్ని
జరిగి ఆ మంచి సుమారుగా 1 కిలో బంగారం తీసుకొని బయటకు వచ్చాడు. అయితే ఈయన ఏజ్ 79 years కాబట్టి ఆ బండికి లాక్ వేసాడు అనేది కూడా చెప్పలేకపోతున్నాడు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, బంగారం తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తే బాగుండేది, ఇంటికి వెళ్ళకుండా మధ్యలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాడు. అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒక 2 మోటార్ సైకిల్స్ మీద ఒక కైంట్రీ హోండా అండ్ ఒక పల్సర్ వెహికల్లో వీళ్ళు అతన్ని ఫాలో కావడం జరిగింది. ఈ పెద్ద మనిషి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ లాక్ కూడా లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 లాక్స్ కూడా వేయలేదు. ఈ గోల్డ్ ఏమో ఫ్రంట్ సీట్ కింద పెట్టాడు. వీళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి కూడా అతన్ని ఫాలో అయ్యారు. ఈ 4 ముద్దాయిలు కూడా బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఫాలో అయ్యారు. అయితే మనకు 2 నెంబర్ ప్లేట్స్ వచ్చాయి. ఆ నెంబర్ ప్లేట్స్ కూడా మనం పల్సర్ వెహికల్, కైంట్రీ హోండా వెహికల్, తర్వాత కాంబినేషన్ లో ఉన్న వెహికల్స్ 3 వెహికల్స్ కూడా ట్రై చేయడం, 24 hours ట్రై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ కాదు, బట్ ఫేక్ నెంబర్ ప్లేట్ తో చేయడం జరిగిందని తెలిసి నిర్ధారణ అయింది. దాని తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ మీద మనం నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తో కూడా కాంటాక్ట్ చేసి స్టేట్ కాంటాక్ట్ చేసి క్లూస్ వర్కౌట్ చేస్తున్నాము. అది త్వరలోనే పట్టుకుంటాం.